Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma Sadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Amrutangamaya. Om Shanti Shanti Shanti. నిన్న క్లాస్లో మనం ఈ రేసు సెన్సస్ వాటి గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. Also, the Lord of the fourth ray of harmony, beauty, and art will add his share in the great creative work, and it will be found that in the elusive following to its source of that mysterious revelation, which we call beauty, there will be expressed that subtle quality of which smell in the animal sense is the symbol. So beauty అన్నటువంటి దానికి సింబల్ ఏమిటి అంటే స్మెల్. ప్రకృతి యొక్క వైభవము లేదా ప్రకృతి యొక్క కుబ్బాళింపు అంటే ది బ్యూటీ ఆఫ్ నేచర్ అదంతా కూడా ఫోర్త్ రేకి సంబంధించినటువంటిది. దాన్ని స్మెల్ తోటి చెప్పారు. దాని యొక్క గుణాన్ని స్మెల్ గా చెప్పారు మనకి. అంటే ఇస్ ద సింబల్, ద గ్రేట్ సెర్చ్ అండ్ ద ఎసోటరిక్ ఫాలోయింగ్ ఆఫ్ ది సెంట్. దాన్ని ఏమన్నారంటే ఎసోటరిక్ గా దాన్ని ఏమన్నారంటే ఫాలోయింగ్ ఆఫ్ ది సెంట్. అంటే ఈ స్మెల్ అనేటువంటిది ఏమిటంటే మనలో చెప్తారు. విల్ కమ్ టు అన్ ఎండ్. దిస్ ఫోర్త్ రే ఈజ్ ప్రిఎమినెంట్లీ ద వే ఆఫ్ ద సీకర్. ఏమన్నారంటే వే ఆఫ్ ద సీకర్. ఫోర్త్ రే అంటే రే ఆఫ్ హార్మనీ, బ్యూటీ. ఈ బ్యూటీ అనేటువంటిది మనలో ఎక్కడ తెలియబడుతోంది, దాన్ని ధ్యానం చేయండి. జాతక చక్రంగా చెప్పినప్పుడు దీన్ని వృషభ రాశికి చెప్తారు. వృషభ రాశి మనలో కంఠము ఈ భాగాన్ని సూచిస్తుంది వృషభ రాశి. కనుక దీన్నే మనకి పురుష మేధంలో ఏమని రాస్తారంటే మాస్టర్ గారు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఆయన వేణువు వాయించుతున్నట్ట. రాత్రి చీకటి అయిపోయిందట. చీకటి అయిపోతున్నాడు. ఉద్ధవుడు వెతుక్కుంటూ వచ్చాట. వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ నాదం అన్నట్టు వినపడుతుంది. ఆ నాదం వినపడుతోందిట. ఆ నాదం అంటే కృష్ణుడు ఉన్నాడని తెలుసు కానీ ఎక్కడున్నాడో తెలియదు ఉద్ధవుడు కాబట్టి. వేణు ఊదుకుంటూ ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటిది ఆ నాదం వెంట అలా ప్రయాణిస్తాడు రాత్రి అంతా. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ద వే ఆఫ్ ది సీకర్. సీకర్ అంటే సాధకుడు. ఈ సాధకుడికి వే ఏమిటంటే బ్యూటీ. దాన్నే వృషభ రాశి అన్నారు. ఈ బ్యూటీ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం చేత వీడు అయ్యవారిని చేరగలుగుతాడు. దాని అంటే మనకు వే ఏమిటంటే అమ్మవారే. అందుగురించి లక్ష్మీ నారాయణ భ్యాన్ నమ అంటాం మనం. అందుకని నారాయణ లక్ష్మీ భ్యాన్ నమ అనం మనం పూజలో. ఉమామహేశ్వర భ్యాన్ నమ అంటాం. అమ్మవారి ద్వారా అయ్యవారిని చేరతాం మనం. అందరితో డైరెక్ట్ అయ్యవారు కదండి, అమ్మవారితో ఏం పైన అమ్మవారిని పక్క పెట్టండి, మనం అయ్యవారి కదా మనం పూజ మెయిన్ ఆయన కదా అని అంటూ ఆయన కుదరదు. అలా కుదరదు. అమ్మవారి ద్వారా. అందుగురించి వే ఆఫ్ ది సీకర్ ఏమిటంటే బ్యూటీ. అది ఫోర్త్ రే క్వాలిటీగా చెప్తున్నారు మనకి ఇక్కడ. దాన్ని స్మెల్ అన్నారు దాన్ని. And hence their eminence at this time in the world of art, and hence the magnitude of their endless symbolic wandering and searching. The searcher, the way of the scent will have it. Way of the seeker, the searcher and the sensitive reflector of beauty. Searcher and sensitive reflector of beauty. The Jewish nation has a close relation to the fourth ray and to the fourth root rays, and hence their eminence at this time in the world of art, and hence the magnitude of their endless symbolic wandering and search. Jewish వాళ్ళు వేసేటువంటి పెయింటింగ్స్ చాలా బాగుంటాయి.
సో వాళ్ళు దే బిలాంగ్ టు ద 4th రూట్ రేస్. ఒక్కొక్క భాగం వాళ్ళు నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రేకి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. ఒక్కొక్క రూట్ రేస్ ఫలానా ప్రాంతం వాళ్ళు ఎక్కువగా దాన్ని చూపిస్తుంటారు. అంటే 4th రూట్ రేస్, 3rd రూట్ రేస్, 5th రూట్ రేస్, ఈ 3 అంతే. 6th రూట్ రేస్, 7th రూట్ రేస్ ఇంకా రాలేదు. ఇది when the knowledge of God shall shine forth universally, and this is not the knowledge of or awareness of a great being, but the expression through human instrumentality of the divine omniscience, then will the Lord of concrete science, who is the embodiment of the 5th principle of mind, ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది అంటే భాగవతము. భాగవతం ఏం చెప్తుంది మనకి అంటే సర్వజీవుల్లో ఉన్నటువంటి వాసుదేవుడిని సేవించు అని చెప్తున్నాడు. దైవం అనేవాడు ఎక్కడున్నట్టు అంటే మన చుట్టూతో చూస్తున్నటువంటి జీవుల యొక్క వ్యక్త స్వరూపముగా దైవం ఉన్నాడు, ఆయన్ని సేవించు. అదే భాగవత మార్గం. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకి అంటే కనుక దాన్ని కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు. కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఏంటి? వాసుదేవోపాసన అంటే కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దైవము ఎన్ని రూపాల్లో ఉన్నాడు, ఆయన్ని చేరుట లేదా ఆయనని దర్శించుటయే 5th రే క్వాలిటీ. దాన్ని ఏమన్నారంటే లార్డ్ ఆఫ్ కాంక్రీట్ సైన్స్ అన్న, హూ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద 5th ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్. See his work brought to a conclusion. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క వర్క్ బ్రాట్ ఇంటూ కంక్లూషన్. ఇప్పుడైతే వీడు సర్వజీవుల్లో ఉన్నటువంటి వాసుదేవుని సేవిస్తూ ఉంటాడు, మానవుడు భూమి మీద ఉన్నటువంటి వాడు, దట్ మీన్స్ ఆయన వర్క్ కంక్లూడ్ అయిపోయింది. He stimulates the sense of awareness in humanity and nurtures the consciousness aspect in the subhuman kingdoms. సో వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే he stimulates the sense of awareness in humanity. జీవుల్లో అవేర్నెస్ అన్నటువంటిది అందిస్తూ ఉన్నటువంటి వాడు ఈయన. దీని ఏమన్నారంటే ఇంటలెక్ట్కి సంబంధించినట్టు ఈ జీవుల్లో ఈ అవేర్నెస్ అన్నటువంటిది అంటే చోట్లో ఉన్నటువంటి పరమాత్మ అన్నటువంటి దాని ఎందు అవేర్నెస్ ఉండాలి. దాని ఎందు ఎప్పుడు మేలుకాంచి ఉండాలి. దాని ఎందు వీలున్నంత వరకు మన నిద్రాణ స్థితిలో ఉంటుంటాం. దాని ఎందు ఎప్పుడు మేలుకాంచి ఉండడానికి దాన్ని ఏమన్నారంటే అవేర్నెస్ అన్నది. అవేర్నెస్ ఇన్ హ్యుమానిటీ and nurtures the consciousness aspect in the subhuman kingdoms. వీడు తద్వారా వీడికన్నా లోవర్ కింగ్డమ్స్ తోటి వీడు ఆ రకంగా వీడు కనెక్టివిటీ అంటున్నది పెట్టుకోవాలి. నర్చర్స్ ది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఇన్ ద సబ్హ్యూమన్ కింగ్డమ్స్, ప్రొడ్యూసింగ్ ద రెస్పాన్స్ దేర్ ఫోర్ ఆఫ్ మ్యాటర్ టు స్పిరిట్. తద్వారా ఏమవుతుందంటే వీడు మ్యాటర్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ని చూడటం చేత మ్యాటర్ టు స్పిరిట్, అదే మనం లక్ష్మీనారాయణ మ్యాటర్ టు స్పిరిట్, and bringing about the interpretation of that to which there has been a sentient rapport. తద్వారా ఏమవుతుందంటే సెంటియంట్ ర్యాపో అన్నటువంటిది ఉంటుంది. సెంటియంట్ ర్యాపో అంటే ఏంటంటే పరమాత్మ అనేవాడు ఎలా ఉన్నాడంటే అసలు కనబడకుండా ఉన్నాడండి సృష్టిలో. అసలు ఆయన వెతికితే కనబడతాడు, లేకపోతే ఆయన అసలు కనబడడు పరమాత్మ. అందుకని దాన్ని ఏమందంటే సెంటియంట్ ర్యాపో అంట. ఆయనతోటి చాలా సూక్ష్మాతి సూక్ష్మముగా మనం సంబంధం పెట్టుకోవాలి. నేను కనుక మనకి ఎదురుకుండా వచ్చేటువంటి వాడు వెంకట్రావు లేదా ఇంకొకడు గాను మన దగ్గరకు వస్తాడు, కానీ పరమాత్మ స్వరూపుడిని నేను నీ దగ్గరకు వచ్చాను అన్నటువంటిది రాడు కదా ఆయన. ఎంతసేపు మీరు పరమాత్మ కదండి అని అడిగాం అనుకోండి వెంకట్రావుని, నేను పరమాత్మ కాదు సార్, పరమాత్మ అంటే ఆయన అక్కడ ఉన్నాడు అదిదో అంటాడు ఆయన ఎంతసేపు. కనుక అలా సెంటియంట్ ర్యాపోగా ఉంటాడు ఆయన. అది 5th రే క్వాలిటీ. అది దాన్ని ఇంటలెక్ట్ గా చెప్పారు మనకి. సో దిస్ ఈస్ ది 6th సెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ అస్. 7th sense ఏమిటంటే the intuition is literally the synthetic and immediate grasp of the truth as it essentially exists, and the Lord of the 2nd ray will bring to a conclusion the entire evolutionary process through the development in humanity of that perfect insight which will make every human being a complete and intelligent cooperator with the plan. Intuition అనేటువంటిది ఏంటంటే immediate grasp of the truth. చూడగానే వీడికి సత్యం గోచరిస్తుంది. ఎస్, ఇలా చూడగానే ఎస్ దిస్ ఇస్ కరెక్ట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి సత్యం అనేటువంటిది వాడికి దర్శనం అవుతుంది. అది దర్శనం అవ్వాలంటే ఇంటలెక్ట్ ప్లేన్లో కాదు, ఇంట్యూషనల్ ప్లేన్లో ఉన్న వాడికి దర్శనం అవుతుంది. ఇంట్యూషన్స్ లో ఉన్నటువంటి వాడికి
అంటే బుద్ధిమయ కోశాలు పైన అక్కడ ఉన్నటువంటి వాడికి ఎవరినైనా చూస్తే వాడిలో ఏంటి బాధ అనేటువంటిది టక్కని రిఫ్లెక్ట్ అయిపోతుంది. దాన్ని ట్రూత్ లెవెల్స్ అన్నారు. దాన్ని ఇన్ఫ్యూషన్ మనకి ట్రూత్ లెవెల్స్ అంటే అది, దాన్ని నెల్ నన్ నాట్ లెవెల్స్ అవి ఇదేని కాదు, అది ట్రూత్ లెవెల్స్. అది దాని అందు గురించి దాన్ని ట్రూత్ లెవెల్స్, ట్రూత్ సత్యలోకము అన్నటువంటి దానిలో వీడు ఉంటాడు అన్నట్టు. ఎప్పుడైతే అది అక్కడ ఉన్నటువంటి వాడికి ఏముంటుంది అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు ఆ లోకాల్లో ఉంటాడు. కొందరి మీద మాత్రమే ప్రేమ ఉన్నటువంటి వాడు ఆ లోకాల్లో ఉండలేడు, వాడు కింద లోకాల్లో ఉండిపోతాడు. అందు నుంచి దాన్ని ఏమన్నారు అంటే సెకండరీ క్వాలిటీ అన్నట్టు. లవ్ విజ్డమ్ క్వాలిటీ అది ఆ సెకండరీ యొక్క దీని చేత అది మనకు సిద్ధిస్తుంది. ఏ కంప్లీట్ అండ్ ఇంటెలిజెంట్ కోఆపరేటర్ విత్ ద ప్లాన్. ఎప్పుడైతే అది వీడిలో పూర్తిగా ఇచ్చుకుంటుందో అప్పుడు వీడు కంప్లీట్ అండ్ ఇంటెలిజెంట్ కోఆపరేటర్ అది జరుగుతుంది. సో దీంతో 7 rays అనుకుంటుంది చెప్పారు మనకి. ఏ క్లోజ్ స్టడీ ఆఫ్ దీస్ రే ఫోర్సెస్ ఇన్ రిలేషన్ టు ది creative work and the furthering of the plan, insofar as we can adjust and grasp it, will reveal how closely the entire building, wrecking, rebuilding process is tied up with the question of these 3 qualities of the soul: sentiency, consciousness, and awareness. Soul యొక్క 3 qualities: building, తర్వాత wrecking and rebuilding. ఈ 3 యొక్క దీన్ని ఈ 3టిగా చెప్పారు. ఏమంటామంటే సెంటియన్సీ, తర్వాత కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే సబ్హ్యూమన్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి వాటిని దర్శించడం, వాటిల్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ని కాన్షియస్ గా ఉండడం. కాన్షియస్ గా ఎప్పుడు ఉంటాం మనం? మన చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి మనం ఒక అనుసంధానం చెందినప్పుడు మనం కాన్షియస్ గా ఉన్నాడు. దాన్ని ఏమన్నారు, దానికి సెకండ్ పాయింట్ గా చెప్పేదా కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్. అవేర్ గా ఉన్నటువంటి వాడు మళ్ళీ వాడికి కెన్ రీబిల్డ్ ఇట్. అది జరుగుతుంది. ఈ 3 యొక్క క్వాలిటీస్. అండ్ విల్ డెమాన్స్ట్రేట్ హౌ ద ప్రాబ్లమ్ ఆఫ్ లైట్ విత్ విచ్ ఐ హావ్ జస్ట్ బీన్ డీలింగ్ హ్యాస్ ఎ డెఫినెట్ రిలేషన్ టు అవర్ ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ అండ్ కాంప్రహెండ్ దీస్ 3 qualities. Consciousness in the esoteric teaching concerns the response of the form aspect in the 3 subhuman kingdoms. లైట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఈ క్వాలిటీస్ గా తెలియబడుతుంది. సెంటియన్సీ, కాన్షియస్నెస్, అవేర్నెస్. ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సెంటియన్సీ, కాన్షియస్నెస్, అవేర్నెస్. ఈ కాన్షియస్నెస్ అన్నటువంటి ద్వారా మనం సబ్హ్యూమన్ కింగ్డమ్స్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. సెంటియన్సీ అన్నటువంటి ద్వారా వాసుదేవుడు మనం చక్కగా దర్శించుకోగలుగుతాం. తర్వాత అవేర్నెస్ అన్నటువంటి దాని ద్వారా మళ్ళీ రీబిల్డ్ అన్నటువంటిది మనం చేయగలుగుతాం. అవేర్నెస్ అన్నటువంటిది ఉన్నటువంటి వాడు ఏమిటంటే సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మను వాడు దర్శించగలుగుతాడు. తద్వారా వాడు రీబిల్డ్ చేయగలుగుతాడు. అది జరుగుతుంది మనకి. అవేర్నెస్ అన్నారు. దీన్ని ఏమన్నారంటే 5th ప్రిన్సిపల్ కి ఇదిగా చెప్పారు, కాంక్రీట్ నాలెడ్జ్. అది అవేర్నెస్ గా చెప్పారు. 3 qualities. 3 అది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఇస్ టు ద వరల్డ్ ఆఫ్ లివింగ్ వైబ్రేటరీ అండ్ మ్యాగ్నెటిక్ ఫార్మ్స్ ఇన్ విచ్ ఈచ్ ఫార్మ్ ఈజ్ ఇమర్స్. వరల్డ్ ఆఫ్ లివింగ్ లో అంటే సృష్టిలో ఎలా ఉంది అంటే వైబ్రేటరీ అండ్ మ్యాగ్నెటిక్ ఫార్మ్స్ ఇన్ విచ్ ఈచ్ ఫార్మ్ ఈజ్ ఇమర్స్. చోట్లో అంతా కూడా శబ్ద తరంగములుగా ఉంది. శక్తి అనేటువంటిది ఎలా ఉంది? తరంగములుగా ఉంది. వేవ్ ఫామ్ గా అలా ఉంది ఇదంతా కూడా. దానిలో ఈచ్ ఫార్మ్ ఈజ్ ఇమర్స్డ్. గాడ్ ఈజ్ డిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్ అని చోటు ఉంది. అందులో కాస్త అక్కడ కొంచెం ఘనీభవించడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ రూపం అనేటువంటిది ఏంటంటే ఈ సృష్టి అనేటువంటిది ఒక జలములు అని చెప్తారు మనకి. ఇదంతా కూడా జలములు. అందులో దేహములు తేలుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. దాన్ని అన్నారు ఇక్కడ ఈచ్ ఫార్మ్ ఈజ్ ఇమర్స్. ఎవ్రీ ఫార్మ్ త్రూ ఇన్ రేడియేషన్. అంటే ఇదంతా జలములు, అందులో సౌరమండలం తేలుతాం. ఆ సౌరమండలంలో జీవుడు తేలుతుంది అట్లా. సో ఈచ్ ఫార్మ్ ఈజ్ ఇమర్స్డ్. ఎవ్రీ ఫార్మ్ through its radiation affects every other. సో అండ్ అకార్డింగ్ అది ప్రతి వాడు కూడా వేరే వాడి మీద వీడి ప్రభావం అనేటువంటిది పడుతుంది. వీడు ఎంతగా సాధన అంటే ఒక డిమ్ లైట్ ఉంటే అంతవరకు వాడి వరకే లైట్ పడుతుంది. కొంచెం బాగా లైట్ ఉన్నటువంటి వాడు చుట్టూతో అందరి మీద వాడి లైట్ పడుతుంటుంది. లేదా వేరే వాడిది కూడా మన మీద ప్రభావం చూపుతుంది. ప్రతి ఆబ్జెక్ట్ ఆర్ ఎవ్రీ కాన్షియస్నెస్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ షోయింగ్ ఇట్స్ రెస్పాన్స్ ఆన్ ది సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సరౌండింగ్ కాన్షియస్నెస్. చుట్టూతో అంటే ప్రతి అణువుకి
తన చుట్టూ ఉన్నటువంటి అణువులకి తన ప్రభావం చూపడంగా మనం చెప్పుకున్నాం. కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో మనం చెప్పుకున్నాం ఈ పాయింట్. సో దాన్ని ఏమన్నారట అంటే అక్కడ మనకు ఏమని చెప్పుకున్నాం అంటే ప్రతి అణువులోనూ కాన్షియస్నెస్ ఉంది అనేటువంటి దానికి చిహ్నంగానే కొన్ని అణువులకు అది అట్రాక్ట్ అవుతుంది, కొన్ని అణువులకి అట్రాక్ట్ అవ్వట్లేదు. అందులో కాన్షియస్నెస్ లేకపోతే ఈ గుణం అందులో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి అని అడిగారు. అందువలన వాటిలో ఈ రకంగా మనకి అది తెలియబడుతోంది. ఏం మాస్టర్ అది? And according to the quality of the form and according to the evolutionary status, so will be its response to the environment. Second point, to the subjective world of forces, which we call the etheric world, all forms in all four kingdoms thus respond in some degree and manner. The subjective world of forces law, ivanni kuda we call the etheric world. The etheric world law, all four kingdoms respond అవుతుంటాయి. అంటే ఈథరిక్ వరల్డ్ నుంచి ఈ భౌతికమైనటువంటి దేహములు అనేటువంటి కట్టుకోవడం ఉంటుంది. మానవుడికి కానీ, జంతువులకు కానీ, పశు పక్షాదులు, చెట్లకు కానీ, లేదా మినరల్ కింగ్డమ్ కానీ, ఇవన్నీ కూడా ఈథరిక్ వరల్డ్ నుంచి దిగి వస్తున్నటువంటిది. అందు గురించి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వరల్డ్ ఆఫ్ ఫోర్సెస్ విచ్ వి కాల్ ద ఈథరిక్ వరల్డ్, ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ ఫోర్ కింగ్డమ్స్ దస్ రెస్పాండ్ ఇన్ సమ్ డిగ్రీ అండ్ మేనర్. ఇవన్నీ కూడా ఈథరిక్ వరల్డ్ కి దాని నుంచి దిగి వచ్చాయి కాబట్టి దానికి రెస్పాండ్ గా ఇవన్నీ ఉంటుంటాయి. అంటే దాని నుంచి వీటికి శక్తి అనేటువంటిది అందివ్వబడుతుంటుంది. అది ఎన్నాళ్ళు ఆ శక్తి దానికి అందివ్వబడుతుంటుందో అన్నాళ్ళు ఆ అణువు భూమి మీద ఉంటుంటుంది, మళ్ళీ అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. To the third point, to the world of quality or of desire intent, all forms and all kingdoms respond en masse to the urge or the desire aspect of divinity, which lies at the root of the entire evolution process. All forms and all kingdoms respond to the urge of the desire aspect of divinity, which lies at the root of the entire evolution process. Desire aspect ga ఇవన్నీ కూడా దేనిగా రెస్పాండ్ అవడం అంటే జరుగుతుంటుంది అంటే డిజైర్ ఆస్పెక్ట్. ఈ డిజైర్ ఆస్పెక్ట్ గా పరమాత్మ చోట్లో తెలియబడుతూ ఉంటాడు. Evolutionary process. This is recognized as the incentive, and దీన్నే డిజైర్ ఆస్పెక్ట్ ని హయ్యర్ ప్రిన్సిపల్ గా ఏమని చెప్తాం అంటే ఆస్పిరేషన్ అంటాం, లోవర్ ప్రిన్సిపల్ గా చెప్పినప్పుడు డిజైర్. This is recognized as an incentive and is more or less directed in the human family. It is blindly followed by the forms in other kingdoms who respond according to the nature of their response mechanisms to these varying urges. Less self-directed in the human. This is recognized as an అంటే వాటిలో ఆలోచించుకునేటువంటి గుణముగా తెలియబడుతోంది. మిగిలిన వాటిలో డైరెక్ట్ గా అది ఆ క్వాలిటీకి బందీ అయిపోయి ఉండడంగా ఉంటుంది. మినరల్ కింగ్డమ్ లో కానీ వీటిలో కానీ ఏమిటంటే డిజైర్ ఆస్పెక్ట్ అంటే ఫలానా అణువులకి ఇది అట్రాక్ట్ అవ్వబడటం, లేదా ఫలానా జంతువుతో ఇది స్నేహంగా ఉండడం, ఇలా సంథింగ్. When we deal with the inflow of mental energy and with the forces emanating from the fifth plane of mind, higher mind, lower mind, and egoic intelligent entity, fifth plane of mind, we enter more entirely into the domain of human evolution itself, and the vague word consciousness could well be superseded by the word awareness. In varying degree, man is aware, but only man is aware that he is aware. Man is aware that he is aware. మానవుడు ఎలా ఉంటున్నట్ట అంటే తను అవేర్ గా ఉన్నాను అన్నట్టుగా ఉంటున్నాడు, కానీ తను పూర్తిగా అవేర్ అవ్వలేకుండా ఉంటున్నాడు. His response apparatus responds to and is influenced by all the contexts to which the subhuman forms respond, but he is also aware of himself, and his response mechanism is capable of reacting not only to external stimuli, but to contacts emanating from within himself, from the self so-called. సో వీటి నిజంగా అవేర్గా ఉండడం అంటే ఏమిటంటే వీడు చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి వీడు అవేర్గా ఉండడం, అదంతా కూడా ఇంటలెక్ట్ ప్లేన్ లో జరిగిపోతుంది. ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి వాడు చుట్టూతో ఉన్నటువంటి వాడితోటి చక్కగా వాడు ఏ ఆలోచనతో ఉంటున్నాడు, వాడు కరెక్ట్ గానే చేద్దాం అనుకుని వచ్చాడా మన దగ్గరికి, లేదా ఏమిటి, ఇవన్నీ కూడా ఇంటలెక్ట్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడికి సాల్వ్ అయిపోతాయి. అంటే 5 సెన్సెస్ 6 సెన్స్ అది. దానికి పైన ఇంట్యూషన్ ఉంది. ఇంట్యూషన్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడికి ఏమిటంటే అవేర్గా ఉండడం అంటే వాడు లోపల ఉన్నటువంటి సెల్ఫ్ తోటి, వాడి లోపల జరుగుతున్నటువంటి దానితోటి
వాడు లోపల ఉన్నటువంటి పరమాత్మతోటి అనుసంధానం చెందడం, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, లేదా లోపల జరుగుతున్నటువంటి విషయం ఏమిటి, మీటింగ్ ఏమిటి, ఆ మీటింగ్ లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా దాని యందు అవేర్ అయి ఉండడాన్ని అవేర్నెస్, దాని ఇంట్యూషన్ ప్లేన్లోకి వెళ్ళిన వాడికి ఇది జరుగుతుంది. అంటే వాడు లోపల జరుగుతున్నటువంటి విషయాల్ని వినడానికంటే చెయ్యాలి. ఒక మాటలో చెప్పాలంటే వాడి మనస్సు నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపల ఒక శబ్దం అనేటువంటిది వస్తుంది అన్నట్టుగా చెప్పారు, దాన్ని వినడానికంటే చెయ్యాలి. అది ఒక్కొక్కసారి వాక్కుగా కూడా వస్తుంది, ఒక్కొక్కసారి వీణ మేటలుగా వస్తుంటుంది, అనేక రకాలుగా వస్తుంది. దాన్ని వినడానికంటే అభ్యాసం చేయాలి. దాన్ని వినడానికంటే అభ్యాసం చేసిన వాడిని అవేర్, which seems sealed to all subhuman forms of life. ఈ లాస్ట్ క్వాలిటీ అంటున్నది మిగిలిన వాటికి లేదు. మిగిలిన వాటికి ఇక్కడ దాకా ఉంది, కానీ సబ్హ్యూమన్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కి వాటికి ఇంట్యూషన్ ప్లేన్ అన్నటువంటిది వాటికి లేదు. అది మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. అందు గురించి వాడికి అవేర్నెస్ అని ఇక్కడ చెప్పడంలో ఏంటంటే వాడు లోపల ఉన్నటువంటి వాడితో వీడు అనుసంధానం చెంది ఆ లోపల జరుగుతున్నటువంటి విషయాలు వీడు గ్రహించడం అనేటువంటి చేయాలి. అంటే మనం ఎంతసేపు బయట ఉన్నటువంటి దాన్ని గ్రహించుతున్నాం, బయట ఉన్నటువంటి దాన్ని మనం దానితోటి మనం జాగ్రత్త పడుతున్నాం. ఇంతవరకు ఓకే, అది కూడా పూర్తిగా మనం చేయట్లేదు, దాన్ని పూర్తిగా చేయాలి ఫస్ట్. తర్వాత లోపల ఉన్నటువంటి వాడు ఏం చెప్తున్నాడు, ఏమిటి లోపల ఏం జరుగుతుంది అసలు, దాన్ని బాగా గమనించాలి. అప్పుడు ఇంట్యూషనల్ ప్లేన్ లో ఉంటాం. అప్పుడు లోపల నుంచి వినబడేటువంటి శబ్దాలు వేరుగా ఉంటాయి. దాన్ని అవేర్నెస్ అన్నారు. In the larger picture with which we are not to occupy ourselves in this treatise, the planet constitutes the response apparatus of the superhuman life, and that life responds consciously to impacts emanating from the solar systems as a whole and from certain constellations with which our solar system is linked. Similarly, the solar logos functions through the medium of gigantic response apparatus, which is bounded by a ring pass knot of a solar system. So, mana solar system annatuntidi constitutes the response apparatus of the superhuman life. ఈ ప్లానెట్ లో పనిచేస్తున్నటువంటి ఈ సూపర్ హ్యూమన్ లైఫ్, అంటే ఈ ప్లానెట్ అంటే దేని నుంచి అయితే దిగి రాబడింది, దాన్ని సూపర్ హ్యూమన్ లైఫ్. అండ్ దట్ లైఫ్ రెస్పాండ్స్ కాన్షియస్లీ టు ఇంపాక్ట్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్ యాజ్ ఎ హోల్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది సోట్లో సౌరమండలం నుంచి వస్తున్నటువంటి దానితో ఇది అనుసంధానం చెందడం. అంటే ఇప్పుడు చెప్పారు మనకి లోపల ఈ ప్లానెట్ కి కూడా లోపల జరుగుతున్నటువంటి దాంతో ఇది అనుసంధానం చెందాలి. మన ప్లానెట్ constitutes the response apparatus of superhuman life, and that life responds consciously to impacts emanating from the solar system as a whole and from certain constellations. So ఇది కాకుండా ఇంకా కొన్ని కాన్స్టలేషన్స్ మనకి వాటి యొక్క కిరణములు మనం సౌరమండలానికి అందిస్తున్నాయి. అవి ప్రధానంగా మనకి కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇనిషియేషన్ ఉన్న సోలార్ లో కూడా మనకి చెప్పారు. అవి ఏమిటంటే ఒకటి సప్తర్షి మండలం, ఇంకొకటి కృతికలు, మూడవది సిరియస్ స్టార్. ఈ మూడిటి యొక్క దీని చేత మనకి రేస్ అన్నటువంటివి అందుతూ వస్తున్నాయి. సో వాటితోటి ఇది లింకప్ అవ్వాలి, with which our solar system is linked. Similarly, the solar logos functions through the medium of gigantic response apparatus, which is bounded by a ring pass knot of a solar system. Each form, from that of the tiniest atom to that of a vast constellation, is an embodiment of a life which expresses itself as consciousness, awareness, and response to sentiency through the medium of some type of response mechanism. Some type of response. అంటే అన్నిట్లోనూ అణువు నుంచి బ్రహ్మాండము దాకా ప్రతి దాంట్లోనూ ఈ రెస్పాన్స్ మెకానిజం అంటున్నది వేరుగా ఉండొచ్చు, కానీ ప్రతి దాంట్లోనూ సెంటియన్స్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంటుంది. అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధముగా అవి వాటి యొక్క ప్రభావం అంటే చూపుతుంది. అంతే తేడా. Response mechanism. Thus, we have the establishing of a universe of lives interacting and interrelated, all of them conscious, some of them self-conscious and others group conscious, but all grounded in the universal mind. ఇవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా యూనివర్సల్ మైండ్ లో భాగం. కొందరు గ్రూప్ కాన్షియస్ గా ఉంటున్నారు, కొందరు సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటున్నారు, కొందరు ఆల్ ఆఫ్ దెమ్ కాన్షియస్. అన్నిట్లోనూ కాన్షియస్నెస్, ఆల్ ఆఫ్ దెమ్ కాన్షియస్. కొన్ని సెల్ఫ్ కాన్షియస్ గా ఉన్నాయి, కొన్ని గ్రూప్ కాన్షియస్ గా.
and others group conscious, but all grounded in the universal mind and all possessing souls and all presenting aspects of the divine life. అన్నిట్లోనూ ఆ డివినిటీ అన్నటువంటి దాన్నే పరమాత్మ. ఆ పరమాత్మ ప్రతి అణువులోనూ ఉన్నాడు అనేటువంటిది చెప్తాను. గురించి పరమాత్మ ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన్ని ఎక్కడ దర్శించాలి అంటే సమస్త అణువుల్లోనూ దర్శించుట అంటున్న దానికి చెప్పినటువంటి కథయే మనకి వామన అవతారం. ఆ బలి చక్రవర్తిని ఆ కింద తొక్కేశాడు. అంటే ఏమిటంటే భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి అణువులో నేను ఉన్నాను అనేటువంటి దర్శనం ఆయనకి ఇచ్చాడు. అది మూడోది స్టెప్ గా చెప్తాను. 3 steps. 1 step he occupied the earth, and another he occupied heaven. The 3rd step he filled up the cave of space. 3 steps ఏమన్నారంటే, ఒకటి 1 he occupied the earth, 2nd he occupied heaven, 3rd he filled up the cave of space. ఈ మూడుగా వచ్చింది. దాన్ని భూర్భువస్వః చెప్తాము. సో ఈ 3 దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఏమిటండి అని అడిగితే ఏం లేదండి, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి అణువులోనూ నువ్వు దర్శించావు. దాన్ని విషయంగా చెప్పారు. కేవ్ ఆఫ్ స్పేస్ అంటారు. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే డివైన్ లైఫ్. ఆ డివైన్ లైఫ్ అంటే ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి ఈ డివైన్ అనేటువంటి ప్రిన్సిపల్ని మనం అది బోధపడాలి మనకి. అది మనం దర్శించగలగాలి. అది ఇంటరాక్టింగ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది. ప్రతి దానికి నేను పక్క దానితోటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది, ఇంటరాక్టింగ్ గా ఉంటుంది. అది కొన్నిట్లో సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటుంది, కొన్నిట్లో గ్రూప్ కాన్షియస్. కనుక కానీ ప్రతి దాంట్లోనూ కాన్షియస్నెస్ అంటుంది. ఈ విషయాలను కూడా మనం కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటంలో చాలా విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ రిమైన్ దస్ ద ప్రైమల్ ట్రిప్లిసిటీ. ఈ విషయాలు మనం ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్, ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ గా మనం అప్పుడు చెప్పుకున్నాం. Appearance is objective and forms have been studied scientifically, analyzed and classified for ages. Now we are introverting and introspecting. Appearance is objective. దీని నుంచి ఇంట్రాస్పెక్ట్ కి వెళ్తున్నాము. అపియరెన్స్ నుంచి వెనక్కి వెళ్తున్నాము. Introspecting and have the commencement of a cycle wherein the world of quality and of meaning will be subjected to a similar investigation and classification. This will result in a giving of new values to life. దీనికి సో ఇన్వెస్టిగేషన్ అండ్ క్లాసిఫికేషన్ అంటే విల్ బి సబ్జెక్టెడ్ టు ఏ సిమిలర్. దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద గివింగ్ న్యూ వాల్యూస్ ఆఫ్ ద లైఫ్. ఎప్పుడైతే వీడు అపియరెన్స్ నుంచి వీడు క్వాలిటీకి ఎప్పుడైతే దర్శనంలోకి వీడు వెళ్తుంటాడు, అప్పుడు లైఫ్ యొక్క రుచి, అసలు దీని యొక్క అసలు రహస్యాలు ఇవన్నీ కూడా వీడికి తెలియబడతాయి. దాని ఏమన్నా న్యూ వాల్యూస్ ఆఫ్ టు లైఫ్ టు ద ఎన్రిచింగ్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ విల్ ప్రొడ్యూస్ యాజ్ ఎ రిజల్ట్ ద గ్రోత్ and substitution of the intuition for the intellect. Substitution of the intuition for the intellect. So intellect నుంచి వీడు intuition కి వీడు వెళ్ళడానికి కావాల్సినటువంటి దారి వీడికి ఏర్పడుతున్నారు. అది to an enriching of our understanding and will produce as a result the growth of the substitution of the intuition for the intellect. May I urge upon all to live more continuously in the world of meaning and less in the world of appearances. ఇది నేను చెప్తున్నటువంటి విషయం మీకు అర్థమైందా? May I urge upon all to live more continuously in the world of meaning. వరల్డ్ ఆఫ్ మీనింగ్ లో ఉండండి, వరల్డ్ ఆఫ్ అపియరెన్స్ కాదు. అపియరెన్స్ గా ఉన్నటువంటిది కాదు మనం చూడాల్సింది. ఈ రూపముల ద్వారా తెలియబడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకోండి. అంటే వాడు ఎవడో కోపంగా అరిచాడు అనుకోండి, నువ్వు కదిలా నేను తంతాను రా అన్నాడు అనుకోండి, వాడి దగ్గర నేను పాఠం నేర్చుకోను, ఊరిని ఏంటంటే తిడతాడు అని అంటాడు అనుకోండి చిన్నపిల్లవాడు. వాళ్ళ తండ్రి ఏమంటాడంటే కాదురా నువ్వు వాడి దగ్గరికే నేను పంపిస్తాను, నువ్వు వాడి దగ్గరికి వచ్చాడు. కొన్నాళ్ళేడు కూడా తెలుస్తుంది వాడు ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు కాబట్టి మా పిల్లడికి అసలు విద్య వచ్చింది, లేదా వీడికి ఎక్కడ విద్య వస్తుంది అసలు ఆ విషయం తండ్రికి వచ్చింది. అలా సో అపియరెన్స్ కాదు మీరు చూడాల్సింది, వాడి యొక్క అంతర్భావమును మీరు దర్శించండి. సృష్టిలో కూడా అపియరెన్స్ ని చూడకండి, దాని యొక్క మీనింగ్ ని చూడండి అంతటి విషయంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. ఆ పాయింట్ తోటి మనకి ఈ సర్టెన్ క్వశ్చన్స్ అనుకోండి చాప్టర్ కంప్లీట్ అయింది. ది థర్డ్ చాప్టర్ ఏమిటంటే 10 బేసిక్ ప్రపోజిషన్స్. ఈ 10 బేసిక్ ప్రపోజిషన్స్ అన్నటువంటిది ఏమిటంటే ఫస్ట్ ప్రపోజిషన్ ఏంటంటే దెర్ ఈస్ వన్ లైఫ్. ఫస్ట్ ప్రపోజిషన్ ఏంటి? దెర్ ఈస్ వన్ లైఫ్. సెకండ్ ప్రపోజిషన్ ఏంటంటే దెర్ ఆర్ 7 rays. థర్డ్ ప్రపోజిషన్ ఏంటంటే లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ కాన్స్టిట్యూట్స్ ఎగ్జిస్టెన్స్. ఫోర్త్ వన్ ఏంటంటే ది 7 rays ఆర్ ది 7 క్రియేటివ్ ఫోర్సెస్. ఈ 7 rays కూడా 7 క్రియేటివ్ ఫోర్సెస్ అని చెప్తారు.
Fifth one ఏంటంటే the race manifest through the 7 planets. ఈ రేస్ 7 రేసెస్ 7 planets గా వస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. అది తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆన్ వన్ ఆఫ్ ది రేస్. భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా ఈ 7 కిరణముల్లో ఒక రేకి సంబంధించినటువంటి వాళ్ళుగా భూమి మీద ఉంటున్నారు వాళ్ళు. సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ అంటే there are 1 monad, 7 rays and myriads of forms. అది సెవెంత్ పాయింట్. 1 monad నుంచి 7 కిరణములు 7 rays వచ్చే దాని నుంచి myriads of forms వస్తాయి. తర్వాత ఎయిత్ పాయింట్ ఏంటంటే the laws of evolution embody the life purpose of the 7 rays. ఈ లాస్ ఆఫ్ ఎవల్యూషన్ ఏమిటంటే ఈ లాస్ ఆఫ్ ఎవల్యూషన్ లైఫ్ పర్పస్ ఆఫ్ ది 7 rays కి సంబంధించినవే. అంటే ఈ లైఫ్ అనేటువంటిది 7 rays లోకి దిగి వచ్చింది. దీని యొక్క పర్పస్ కి సంబంధించినటువంటిది లాస్ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషనరీకి సంబంధించినటువంటి రూల్స్. ఇప్పుడు మనం రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకంటే కనుక వీడు చక్కగా వీడికి దెబ్బలు తగలకుండా వీడికి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి రూల్స్. అలాగే లాస్ ఆఫ్ ఎవల్యూషన్ ఏమిటంటే వీడు లైఫ్ పర్పస్ ఆఫ్ ది 7 rays. ఈ 7 rays గా భూమి మీదకి వచ్చారు. వీడి యొక్క లైఫ్ పర్పస్ వీటి యొక్క లాస్ ఆఫ్ ఎవల్యూషన్ గా చెప్పారు. నైన్త్ పాయింట్ ఏంటంటే మ్యాన్ డెవలప్స్ త్రూ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. మ్యాన్ ఎలా ఎక్స్ప్రెస్ అవ్వాలంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ అంటే లోపల మెథడ్. 10th పాయింట్ ఏంటంటే ఇండివిజువలైజేషన్ లీడ్స్ ఈవెన్చువల్లీ టు ఇనిషియేషన్. ఎప్పుడైతే వీడు ఇండివిజువలైజ్ అవుతాడో అప్పుడు వీడు ఇనిషియేషన్ కాడుతాడు. ఇవి 10 basic propositions. In concluding this section of our treatise, and before starting on our real study of the race, I seek to formulate for you the fundamental proposition upon which all this searching is founded. They are for me a humble worker in the hierarchy, as they are for the great White Lodge as a whole, a statement of the fact of the truth. For students and seekers, they must be accepted as an hypothesis. So, Manu, ఇంట్రడక్షన్ పార్ట్ లోనే మనం నిజంగా అసలు రియల్ ఎసోటరిక్ సైకాలజీకి మనం వెళ్ళలేదు. ఈ 10 ప్రపోజిషన్స్ తర్వాత సెక్షన్ 2 అని అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే బేసిక్ అసలు ఒక ప్రిలిమినరీ క్లాసెస్ లాగే చెప్పారు ఇప్పటిదాకా చెప్పారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేర్ ఈస్ 1 life. ఈ 1 life ఏమిటంటే విచ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ primarily through 7 basic qualities or aspects, and secondarily through the myriad diversity of forms. సో ఇది మనం ఇప్పుడు అదే చెప్పుకున్నాం. ఇట్ సెల్ఫ్ ప్రైమర్లీ త్రూ 7 basic qualities ఆర్ ఆస్పెక్ట్స్. ఈ లైఫ్ అన్నటువంటిది 7 basic qualities గా ఎక్స్ప్రెస్ అవుతాం. ఈ 7 basic qualities గా ఎక్స్ప్రెస్ అవుతూ అంటే 7 రకములుగా ఈ లైఫ్ ఆస్పెక్ట్ అది 7 కిరణములుగా అది ఒకే ఒక లైఫ్ ఆస్పెక్ట్ నుంచి దిగి వచ్చినటువంటిది. సో అది మళ్ళా అనేక మైరైడ్స్ ఆఫ్ ఫార్మ్స్ గా అది దిగి రాబడుతుంది. తర్వాత భౌతికమైనటువంటి రూపంగా అది మనం చూస్తున్నాం. myriads, secondarily through the myriad diversity of forms. అనేక భూమి మీద అనేకముగా దిగి వచ్చి ఒకే ఒకడు అనేకంగా అయ్యాట. కానీ అనేకంగా వచ్చినటువంటి వాడు ఒకే ఒకడు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే దీస్ 7 radiant qualities are the 7 rays, the 7 lives who give their life to the forms and give the form world in meaning its loss and its origin. ఈ 7 rays అది మనకి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మనం చెప్పుకున్నాం లైఫ్ క్వాలిటీ అండ్ అపియరెన్స్ ఆఫ్ స్పిరిట్ సోల్ బాడీ. దీన్ని ఏమంటారంటే స్పిరిట్ సోల్ బాడీ. ఈ మూడింటిగా మనం లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ దీని గురించి చదువుకున్నాం. దే ఆర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇట్స్ కెపాసిటీ ఫర్ గ్రోత్, ఫర్ యాక్టివిటీ అండ్ ఫర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్యూటీ అండ్ ఫర్ ఫుల్ కన్ఫార్మిటీ టు ద ప్లాన్. ప్లాన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పరిపూర్ణంగా ఆ విధంగా ఫాలో అవుతూ ఉండుట అంటుండే దాన్ని ఏమన్నారంటే లైఫ్ క్వాలిటీ అపియరెన్స్. దిస్ ప్లాన్ ఈస్ రూటెడ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది 7 ray lives. ఇదంతా కూడా అంటే లోపల నుంచి వీడికి తెలుస్తుంది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు. ఆ ప్లాన్ అంతా కూడా ఆ రూల్స్ అన్ని కూడా వీడు లోపలే ఇచ్చేసారండి. వీడు అందులో ఆ ప్రయాణంలోకి దిగడానికి ముందరే, ప్రయాణంలోకి వీడు రావడానికి ముందరే వీడికి దానికి సంబంధించినటువంటి రూల్స్ ఫాలో అవ్వాల్సినవన్నీ కూడా వాడికి లోపలే వాడికి పెట్టేసేసి ఆ బుక్ వీడిని పంపించారు కిందకి. ఇది విషయం. ఫోర్త్ పాయింట్ మనం ఏమిటంటే దీస్ 7 lives whose nature is consciousness and whose expression is sentiency and specific quality produce cyclically the manifested world. They work together in the closest union and harmony and cooperate intelligently with the plan of which they are the custodians. These 7 lives గా వచ్చారు. మొదట భూమి మీదకి 7గురుగా దిగి వచ్చారు. 7 క్రియేటివ్ ఫోర్సెస్ అన్నారు వాళ్ళు.
7 rays ని 7 creative forces అన్నారు. ఈ 7 creative forces అన్నట్టు మన భూమి మీదకి దిగి వచ్చి తద్వారా మిగిలిన అందరూ కూడా దిగు రావడానికి జరిగింది. In sentience and specific quality produce cyclically the manifested world. ఇది మేనిఫెస్టెడ్ వరల్డ్ అనేటువంటిది రావడానికి ఈ 7 ఫోర్సెస్ అనేటువంటిది కారణం. దీని గురించి మనకి ఏమని చెప్తారంటే మన కాస్మిక్ ఫైర్ లో ఈ 7 అన్నటువంటి దాన్నే 7 కుమారులుగా చెప్పారు మనకి. 7 కుమారులుగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారట అంటే, ఒక కుమారుడు ఎక్స్ప్రెషన్ లో ఉంటున్నారట, మిగిలిన 3 కుమారులు ఎక్స్ప్రెషన్స్ తెలియకుండా వాళ్ళు మీద పనిచేస్తారు. ఇంకొక 3 కుమారులు అసలు సృష్టి యొక్క కార్యక్రమం వెనుక ఉండి పనిచేస్తారు. మొత్తం అన్నటువంటి వాళ్ళు 7 కుమారులు. అయితే ఎక్స్ప్రెషన్ లో కనబడకుండా సృష్టిలో పనిచేస్తున్నటువంటి 3 కుమారులు, వెనకాతల ఉండి పనిచేస్తున్నటువంటి 3 కుమారులు ఒక్కొక్కసారి వాళ్ళ వర్క్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒకసారి వీళ్ళ 3 వెళ్ళిపోయి వాళ్ళ 3 రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక కుమారుడు మాత్రం ఎక్స్ప్రెస్ అవుతుంటాడు ఈ భూమి మీద ఉంటున్నాడు. దాన్ని ఇక్కడ 7 lives అన్నారు. దే వర్క్ టుగెదర్ in the closest union and harmony. వాళ్ళని 7 masters అంటాము. The plan of which, అంటే మాస్టర్స్ is different, కుమారాస్ is different. అయితే 7 principled గా దిగి వచ్చిన విషయం ఇదంతా. They are the custodians, they are the 7 builders who produce the radiant temple of the Lord under the guidance of the mind of the great architect of the universe. ఈ వీళ్ళు 7 ఎలా వీళ్ళు నిర్మాణం చేశారు సృష్టి అంటే, మైండ్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ ఎలా ఉందో అలా వచ్చింది. ఆర్కిటెక్ట్ ఎవరు? ఈ భూమికి, ఈ సౌరమండలానికి ఆర్కిటెక్ట్ బ్రహ్మదేవుడు. ఆయన ఆర్కిటెక్ట్, ఆయన ఒక కుమారులుగా వీళ్ళు భూమి మీద చేస్తారు. అది 4th. 5th, each ray life is predominantly expressing itself through one of the 7 sacred planets. But the life of all the 7 flows through every planet, including the earth. ఈ అయితే 7 కిరణములు 7 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ లో భూమి మీదకి వచ్చాయి. 7 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ లో వచ్చాయి, కానీ అలా ఒక కిరణం భూమిగా వచ్చింది. ఎవ్రీ ప్లానెట్ ఇంక్లూడింగ్ ది ఎర్త్ and thus qualifies each form. On each planet is a small replica of the general scheme, and every planet conforms to the intent and purpose of the whole. ప్రతి దాంట్లోనూ ఈ 7 క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎర్త్ ఇస్ సెకండ్ రే. ఈ సెకండ్ రే క్వాలిటీ దాంట్లో మిగిలిన 6 rays కూడా భాగాలుగా ఉంటుంటాయి. దాన్ని మనం 6 aphorisms గా మనం చదువుకున్నాం. ఈ 6 కూడా ఈ 7th దాంట్లో భాగాలుగా ఉంటాయి. అంటే వాటికి సంబంధించినటువంటి 6 rays కి సంబంధించినటువంటి కొంత భాగం ఈ సెకండ్ రేలో ఉంటుంది. అలా ప్రతి ప్లానెట్ మీద కూడా ఈ 7 rays క్వాలిటీస్ ఉంటాయి. కానీ ప్రధానంగా వాడు ఇంగ్లీష్ టీచర్ అన్నాడు. ఉదాహరణకి వాడు ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ టీచర్ కరెక్టే, కానీ ఆవిడకి కొంత మ్యాథ్స్ నేర్చుకుంది, కొంత సైన్స్ చదువుకుంది, కొంత సోషల్ చదువుకుంది, కొంత తెలుగు చదువుకుంది. ఇవి ఎలా అయితే ఆవిడకి ఇవన్నీ చదువుకుని ప్లస్ షీఈస్ ఇంగ్లీష్ టీచర్ అంతే. ఇంగ్లీష్ టీచర్ అయినంత మాత్రాన 2+2 నాకు తెలియదంటే నేను ఇంగ్లీష్ టీచర్ అని అంటుంది ఆవిడ, అనరు కదా. అలా ఈ 6 rays క్వాలిటీస్ కూడా 7th రేలో భాగాలుగా ఉంటున్నాయి. 6th point ఏంటంటే, హ్యుమానిటీ విత్ విచ్ this treatise deals is an expression of the life of God, and every human being has come forth along one line or other of the 7 ray forces. The nature of his soul is qualified or determined by the ray life which breathed him forth. Ray life which breathed him forth. ఇందులో 7 rays అన్నటువంటిది ఆయన యొక్క 7 బ్రెత్. ఆ బ్రెత్ భగవంతుడి నుంచి వచ్చినటువంటి బ్రెత్తే సృష్టి. ఇది 7గా వచ్చింది. 7 స్వరములు అన్నారు. ఆ గానమునకు 7 స్వరాలు ఉన్నాయి. అవి ఆ గానం ఆలపిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే వేనాది గంధర్వ, వేణుడు అనేటువంటి గానం. ఆయన అపోలోగా తెలియబడుతుంటాడు. ఆయన నుంచి సూర్యుడు గానం ఆలపిస్తూ ఉంటాడు. సూర్యుడి నుంచి గానం అనేటువంటిది వస్తుంటుంది భూమి మీదకి. ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి గానము ఆ పరమాత్మ యొక్క నిశ్వాస. అది 7 స్వరములుగా వచ్చింది. దాన్నే 7 rays. By the ray life which breathed him forth, and his form nature is colored by the ray life which in its cyclic appearance on the physical plane at any particular time sets the quality of the race life and of the forms in the kingdoms of nature.
సో వీడు సో ప్రతి జీవుడు కూడా ఒక రేస్ కి సంబంధించి RACE రేస్, దట్ ఈస్ 5th రూట్ రేస్. అండ్ 5th రూట్ రేస్ లో 5th సబ్ రూట్ రేస్ లో ఉన్నాం మనం. సబ్ రూట్ రేసెస్ కూడా అంటే ప్రతి రూట్ రేస్ లోనూ ఈ మిగిలిన 6 రేసెస్ మిగిలిన 7 రేసెస్ కి సంబంధించినటువంటి అంటే మిగిలిన 6 రేసెస్ కి సంబంధించినటువంటి క్వాలిటీస్ కూడా ప్రతి రూట్ రేస్ లోనూ ఉంటుంది. సో అలా 5th రూట్ రేస్ లో 5th సబ్ రూట్ రేస్ మనది. సో 6th సబ్ రూట్ రేస్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది, అయిందని చెప్పారు మనకి ఆల్రెడీ. సో ఈ విషయాలను కూడా మనం గతంలో చెప్పుకున్నటువంటివే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, సో భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఈ రూట్ రేస్కి సంబంధించినటువంటి వాడు, అలాగే రేకి సంబంధించినటువంటి వాడుగా ఈ భూమి మీద ఉంటున్నాడు, 7 రేస్కి సంబంధించినటువంటి వాడుగా అని చెప్పి. అట్ ఎనీ పర్టికులర్ టైం సెట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద రేస్ లైఫ్ అండ్ ఆఫ్ ది ఫార్మ్స్ ఇన్ ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్. ద సోల్ నేచర్ ఆర్ క్వాలిటీ రిమైన్స్ ద సేమ్ త్రూఅవుట్ ఏ వరల్డ్ పీరియడ్. ఇట్స్ ఫార్మ్, లైఫ్ అండ్ నేచర్ చేంజ్ ఫ్రమ్ లైఫ్ టు లైఫ్. The soul nature or quality remains the same throughout the world period. A soul యొక్క quality, per chance, it may be a secondary quality. అది throughout the world period అంటే కొంత పీరియడ్ అది సెకండరీ క్వాలిటీలో ఉంటుంది. నేను మనం చెప్పుకున్నటువంటి దాంట్లో వాడు ఉదాహరణకి వాడు ఒక ఇది అనుకోండి, అంటే వాడు ఒక చిన్న వ్యాపారం చేసి వాడు ఒక పెద్ద వ్యాపారస్తుడు అవ్వాలనుకోండి. ఉదాహరణకు ఒక కిరాణా షాప్ వాడు ఒక రిలయన్స్ వాడు దాని అంతటి వాడిగా అవ్వాలనుకోండి. అంటే ఎన్ని జన్మలు వాడు సాధన చేస్తే అంత వాడు అవుతాడు. వాడు ఒక మామూలు ఒక స్టెప్ పూర్ణ ఉదాహరణ. అలా ఒక సోల్ అనేటువంటిది ఆ రే క్వాలిటీలో పరిపూర్ణత సాధించాలి. పరిపూర్ణత సాధించడం అనేటువంటిది అది జరగాలి వాడు సోల్లో. అందుగురించి ఒక వరల్డ్ పీరియడ్కి సోల్ నేచర్ రిమైన్స్ సేమ్. సెకండరీ వాడు ప్రారంభంలో పెట్టినటువంటి సెకండరీ క్వాలిటీ ఉన్నటువంటి వాడు కుటుంబం అంటే ఎంతో ప్రేమ, వాడికి చాలా ప్రేమగా ఉంటాడు. నెక్స్ట్ ఇలా కొన్ని జన్మలు అవుతాయి. తర్వాత జన్మచుడికి వాళ్ళ చుట్టాలంటే చాలా ప్రేమ. అలా 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 వాడు పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటి రేలో వాడు పరిపూర్ణంగా విచ్చుకునేంత వరకు వాడు సోల్ రే బిలాంగ్స్ టు సెకండరీ, అంతే, అది మారదు. కానీ వాడి యొక్క లైఫ్ ఒకసారి ఒక దేశంలో పుట్టచ్చు, ఇంకోసారి ఇంకో దేశంలో పుట్టచ్చు, ఒకసారి పురుషుడిగా పుట్టచ్చు, ఒకసారి స్త్రీగా పుట్టచ్చు. ఏదైనా ఇది మారుతూ వస్తుంటాయి. ఎందుకు ఇవన్నీ మారుతూ ఉంటాయి అంటే ఈ సెకండరీ క్వాలిటీ వాటిలో పరిపూర్ణంగా విచ్చుకోవాలి వాడు, బికాస్ హీ బిలాంగ్స్ టు దట్ సెకండరీ సోల్. సో అందులో ఇది పరిపూర్ణంగా విచ్చుకోవడానికి ఈ లైఫ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అంటే అందుగురించి వాడి యొక్క పర్సనాలిటీ రే వేరే. మళ్ళీ ఆ పర్సనాలిటీ రే వాడి 3rd రే అనుకోండి. 3rd రేలో వాడి పరిపూర్ణత సాధింపబడిన తర్వాత మళ్ళీ 4th పర్సనాలిటీ రేలో వాడు పరిపూర్ణత సాధించుతాడు. ఇలా 7 రేస్లో వాడు పరిపూర్ణత సాధించిన తర్వాత అప్పుడు వీడు సోల్ 2nd రే నుంచి అలా ఉదాహరణ 3rd రేకి వెళ్తాం, లేదా 3rd రే నుంచి 2nd రేకి వస్తుంది, తర్వాత 1st రేకి వెళ్తాం. ఇలా ఒక్కొక్క రేలో ప్రతి సోల్ కూడా అప్లిఫ్ట్ అవ్వాలి. ఇది అసలు ప్రణాళిక. ద సోల్ నేచర్ ఆర్ క్వాలిటీ రిమైన్స్ ద సేమ్ త్రూఅవుట్ ఎ వరల్డ్ పీరియడ్. ఇట్స్ ఫార్మ్, లైఫ్ అండ్ నేచర్ చేంజ్ ఫ్రమ్ లైఫ్ టు లైఫ్ అకార్డింగ్ టు ఇట్స్ సైక్లిక్ నీడ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ గ్రూప్ కండిషన్. దిస్ latter is determined by the ray or race in incarnation at the time. ఆ రేకి సంబంధించిన ఉదాహరణకు వీడు 2nd లాంగ్వేజ్ తెలుగు అనుకోండి. వీడికి ఇక్కడ క్లాస్ మానేసి అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఉదాహరణకు వీడు 4th రే క్వాలిటీ వీడికి విచ్చుకోవాలి. ఈ 4th రే క్వాలిటీ అమెరికాలో ఉన్నటువంటి ఉంటే వీడికి ఎక్కువ విచ్చుకుంటుంది అనుకోండి. ఇక్కడ ఈ జన్మ ఇక్కడ పుట్టిన నెక్స్ట్ జన్మ అమెరికాలో. ఇప్పుడు 5th రే క్వాలిటీ విచ్చుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దేశంలో పుట్టేస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ అలా తిరుగుతుంటాడు. భూమి అంటే ఇక్కడే ఎన్నాళ్ళైనా సరే భారతదేశంలోనూ ఇక్కడే హైదరాబాద్లోనూ ఇలా పుడుతుంటాడు. అలా ఉంటుంది. అక్కడ సోల్ డిసైడ్ చేసుకుంటుంది అనమాట. దానికి ఈ సబ్జెక్ట్ నాకు రావాలి, ఈ రేలో నేను సాధించాలి అంటే నేను అక్కడ పుడితే ఎక్కువ బెనిఫిట్. అందుగురించి అక్కడ ఎస్ ఐఎమ్ రెడీ టు టేక్ లైఫ్ ఇన్ దట్ ప్లేస్ ఉంటుంది. సో group condition. This latter is determined by the ray or race in incarnation at the time. 7th point, the monad in the life lived in unison with the 7 ray lives. 1 monad, 7 rays and myriads of forms. This is the structure behind the manifested ones. 1 monad, అలా 7 monads ఉన్నాయి. ఇదంతా మనం కాస్మిక్ ఫైర్ లో చెప్పుకున్నాం. 7 monads ఉన్నాయి. సో ఈ మొనాడ్ అనేటువంటి దాని నుంచి 7 రేస్ వచ్చాయి. తర్వాత ఈ 7 రేస్ నుంచి అనేకంగా వచ్చింది. ఇది ఒక ట్రీ. ఇదంతా అది 7th పాయింట్. 8th పాయింట్ ఏంటంటే the laws which govern the emergence of the quality or soul. The laws which govern the emergence of the quality of soul
So the medium of forms are simply the mental purpose and life direction of the ray lords. Emergence of the quality or soul. ఏంటి లాస్ గవర్న్ చేస్తుంటాయంటే ఈ సోల్, ఉదాహరణకు 5th క్లాస్ వాడు, 5th క్లాస్ టీచర్ ఏం చేస్తుంది వీడికి ఏ సబ్జెక్ట్స్ వీడికి ప్రధానంగా వీడిలో అప్లిఫ్ట్మెంట్ లేదా వీడు పాస్ అవ్వాలో ఆ సబ్జెక్ట్స్ క్లాసెస్ వీడిని మళ్ళీ అటెండ్ అయ్యేటట్టు చెప్తాను. పాండు నువ్వు ఈ రోజు ఈ క్లాస్ మానేసి అక్కడ మ్యాథ్స్ నేర్పుతున్నారు, అక్కడ మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళిపోను అని చెప్పి. సో వాడు క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకుంటే, లేదా క్లాస్ టీచర్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది, లేదా ఈ లాస్ గవర్నింగ్ అంటుండేది ఏంటంటే సోల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కి సంబంధించినటువంటివి ఈ లాస్ అన్ని కూడా. పర్పస్ అండ్ లైఫ్ డైరెక్షన్ ఆఫ్ ది రే లార్డ్స్, హూస్ పర్పస్ ఇస్ ఇమ్యూటబుల్, హూస్ విజన్ ఈస్ పర్ఫెక్ట్. హూస్ విజన్ ఈస్ పర్ఫెక్ట్. సరిగ్గా అవగాహన చేసుకున్నటువంటి వాడి జాతకం వేరుగా ఉంటుంది. లేకపోతే మామూలుగా అవగాహన చేసుకున్నాడు ఏంటోనండి శని పట్టాట, శని వస్తున్నట్టండి, 7 ఏళ్ళు వదలట, 8 ఏళ్ళు వదలట, ఏంటోనండి వాడు 8 ఏళ్ళే అందరికి పట్టుకుంటాడు కానీ నాకు 15 ఏళ్ళు పట్టుకుంటున్నాడండి, ఎన్నాళ్ళైనా దీని నుంచి నేను బయటపడట్లేదండి, ఇలా అర్థం చేసుకుంటూ ఉంటాం. అసలు నిజానికి ఇది బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నటువంటి వాడు జస్ట్ హీ విల్ గో డౌన్ టు ద లార్డ్ సాటర్న్ అండ్ హీ విల్ జస్ట్ ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్. అలా వెళ్ళిపోవాలి వీడి లైఫ్ ఎక్కువగా. అప్పుడు వీడికి పర్ఫెక్ట్ అన్నటువంటిది వస్తుంది. హూస్ విజన్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ హూస్ జస్టిస్ ఇస్ సుప్రీం. జస్టిస్ సుప్రీం. ఎందుకు సుప్రీం అవుతుంది జస్టిస్ అంటే బికాస్ హీ ఇస్ లింక్డ్ విత్ ద సోల్. That is eighth and inkoka 2 points చెప్పుకుంటే ఇది అవుతుంది. Then we will proceed to the actual real section of esoteric psychology. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినః లోకా సమస్తాః సుఖినః లోకా సమస్తాః సుఖినః. ఓం శాంతి.